सह नारदः हंसो हंसेन यानेन इधामा परमं ययौ गते शतद्रुतौ क्षत्तः कर्दमस्तेन चोदितः ततोदितं स्वदुहितृः प्रादाद्विश्वसृजां ततः 22, 23 కంబైన్డ్ ఉన్నాయి. మరీచయే కలాం ప్రాద అదనసూయ మతాత్రయే శ్రద్ధామంగీరసే యచ్చత్పుల్లస్యాయ అవిర్ అవిర్భువం పులహాయ గతిం యుక్తాం ప్రథవే చ క్రియాం సతీం ఖ్యాతిం చ భృగవే అయచ్చద్వ వశిష్ఠాయ అపి అరుంధతీం 24 అతర్వణే దదాచాంతిం యయా యజ్ఞో వితన్యతే విప్రర్షభాన్ కృతోద్వాహాన్ సదారాన్ సమలాలయన్ 25 తతస్థా ఋషయః క్షత్తః కృతదారా నిమంత్ర్యతం ప్రాతిష్టన్నందిమాపన్నా స్వం స్వమాశ్రమ మండలం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. समावित भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ఈ శ్లోకాలను మైత్రేయుడు విదురుడితో చర్చిస్తున్నారు. విదురుడి యొక్క కోరిక మేరకు మైత్రేయుడు యొక్క సంవాదాన్ని ఉపదేశిస్తా ఉన్నారు. ఓకే. శ్రీ మైత్రేయుడు పలికెను. ఈ సన్నివేశం ఏంటంటే బ్రహ్మ కర్దముని మునులకు సంబంధించినటువంటి సన్నివేశం. బ్రహ్మ యొక్క ఆదేశము కర్దమునికి దేని గురించి? తన గృహస్థ జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రతి గృహస్థులకు ఆ తల్లి తండ్రులకు పిల్లల యొక్క బాధ్యతను, నిజమైన బాధ్యత అనేది వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అనేది చాలా ముఖ్యమైన బాధ్యత ఆ తల్లిదండ్రికి ఉంటుంది. సో ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రికి కూడా అందు గురించే పెద్దల యొక్క సూచనలు, సలహాలు, ఆశీస్సులు అనేది చాలా ఉపయోగపడేవి. ఇప్పుడంటే పెళ్ళవుతూనే డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా విడిపోతా ఉన్నారు. పూర్వకాలం కదా అలా కాదు. వాళ్ళ మనవరాళ్ళు ఎంతో మందిది ఇంకా రెండవ జనరేషన్ది కూడా ఆ ఇంటి పెద్దలు జాయింట్ ఫ్యామిలీ ఉండి కార్యాన్ని చేసేవాళ్ళు. వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ యొక్క ఆదేశానుసారమే పాటించేవారు. ఇక్కడ కర్దమముని యొక్క కూతుర్లను బ్రహ్మ యొక్క ఆదేశానుసారము ఆయన వాళ్ళకు తగినటువంటి వరులకు ఇవ్వమని చెప్పడం జరిగింది. అది కూడా బ్రహ్మనే తీసుకొస్తాడు వాళ్ళకు ఆ
అర్హత కలిగినటువంటి వ పెళ్లి కుమారులను వరులను తీసుకొచ్చి పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకు? కర్దమ ముని భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఆయన నిత్య నిరంతరము భగవంతుడి యొక్క ధ్యానంలో, భగవత్ ప్రచారంలో నియుక్తమవ్వాలని అనుకుంటా ఉంటాడు. మరి అటువంటి వాడికి భగవంతుడు ఏ విధంగా మేలు చేశాడు? 9 మంది సంతానం గురించి ఆయన వరులను వెతకడానికి వెళ్తే ఆయన డివోషన్ ఇగ అంతే సంగతి. కాబట్టి ఆయన ఎక్కడా వెళ్లి వెతకకుండా ఈవెన్ ఆయన కళ్యాణం గురించి ఆయన ఎక్కడికో వెళ్లి వధువును అంటే పెళ్లి కూతుర్ని వెతుక్కోవడానికి వెళ్ళలేదు. కర్దమముని కళ్యాణానికి పెళ్లి కూతుర్ని ఎక్కడ వెళ్లి ఆయన వెతుక్కొనొచ్చి పెళ్లి చేసుకున్నాడు? ఆ అరేంజ్‌మెంట్ ఎవరు చేసిండ్రు? కర్దమముని యొక్క కళ్యాణము ఏర్పాట్లు ఎవరు చేసిండ్రు? ఎవరి సంకల్పం వల్ల జరిగింది? నారద్. ఆ? స్వయం భగవంతుడు ప్రకటితమై దర్శనమిచ్చినప్పుడు చెప్తాడు. మీ ఇంటికి నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన యోగి ఆయన. అర్థమైందా? క్వాలిఫైడ్ యోగి. అది కూడా అప్పుడు చెప్తాడు నీ ఇంటికే క్వాలిఫైడ్ వధువు నీ ఇంటికి వస్తుంది. వాళ్ళ తల్లి తండ్రి అది కూడా ఎటువంటి వాళ్ళు? ఈ భూమండలానికి అధిపతి మనువు యొక్క కుమార్తె నీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి. మరి దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, తన కళ్యాణము భగవత్ సంకల్పానుసారము, భగవంతుడి ఆదేశానుసారము కన్యను తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఆయన కళ్యాణమే కాదు, ఆయనకు సంతానం కూడా భగవంతుడి యొక్క సంకల్పానుసారం అంత గొప్ప కుమార్తెలు ఆయన ఇంట్లో జన్మించారు. మరి ఒక్క కుమార్తెని కనడం అంటేనే ఇంకా వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆలోచించాలి ఆమె కళ్యాణం వరకు. ఆమెకు అన్ని కూడా ఏర్పాటు చేయడము, కట్న కానుకలు ఏర్పాటు చేయడం. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక భక్తుడికి కుమార్తె కన్నా కుమారుడు వచ్చినా ఆయన పెద్ద టెన్షన్ ఉండదు. ఎందుకు? సంపూర్ణ శరణాగత భక్తుడు కాబట్టి. ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతులు అవుతారో, సంపూర్ణ శరణాగతి అంటే ఏంటి? తను భగవంతుడి సేవకుడు, తనకొచ్చినటువంటి ఆ భార్య రూపంలో తను భగవంతుడి సేవకురాలు, ఇద్దరు భగవంతుడి సేవకులు అయినప్పుడు ఇద్దరిని కేర్ తీసుకునేది ఎవరు? భగవంతుడు కేర్ తీసుకుంటాడు. పూర్వకాలం ఇప్పుడంటే ఆ ఆ సిస్టమ్ లేదు. పూర్వకాలం జమీందారులు లేకుంటే ఇప్పుడు రాజరికం సిస్టమ్ ఉన్నప్పుడు రాజుగారి దగ్గర ఎవరన్నా పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడనుకో, రాజుగారికి సెక్రటరీ లాగా, ఆయనకి ఏం చేసేవాడు రాజుగారు? తన యొక్క ఆ రాజభవనానికి దగ్గరలోనే ఆ సెక్రటరీ కూడా ఒక బిల్డింగ్ కట్టించేవాడు. ఎందుకు? ఆయన హోల్ ఫ్యామిలీ ఎనీ టైం ఆయనకు యాక్సెస్ ఉండేట్టుగా అందుబాటులో. ఆ సెక్రటరీ ఎప్పుడు రాజుగారి సేవలోనే ఉంటుంది. రాజుగారు అంతఃపురానికి వెళ్తే తప్ప మిగతా ఆయన ఎటన్నా పర్యటనకు వెళ్ళాలన్నా, రాజమహల్లో మీటింగ్ ఉండాలన్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సెక్రటరీ మస్ట్ బి దేర్. ఎట్లయితే సెక్రటరీ అలా క్లోజ్‌గా ఆయన చారియట్ డ్రైవర్ ఆయన కూడా చాలా దగ్గరగా ఉండేవాడు. ఎనీ టైమ్ అవైలబుల్ లాగా. అలా ఆయన ఆంతరంగిక రక్షకులు. అలా వాళ్ళందరూ కూడా రాజుగారి కొరకే వాళ్ళ జీవితం త్యాగం అక్కడ. అలాంటప్పుడు రాజుగారు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీని పర్సనల్‌గా కేరింగ్‌లో పెట్టుకున్నారు. వాళ్ళకు భవంతులు గానీ, వాళ్ళకు భోజనానికి గానీ, వాళ్ళ ఫ్యామిలీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా రాజుగారు కేర్ తీసుకునేవాళ్ళు. ఈవెన్ వాళ్ళ పిల్లలు రాజుగారి పిల్లలతో కూడా క్లోజ్‌గా ఆడుకునేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ రాజుగారి ఇంటికి రాజమహల్‌కి దగ్గరలో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల మధ్య ఏం డిఫరెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళు రాజు, సెక్రటరీ అయినా వాళ్ళ పిల్లలు క్లోజ్‌గా ఆడుకొని చేస్తే యాజ్ ఇఫ్ ఇంగా రాజు పిల్లలు ఇలా క్లోజ్ ఉన్నటువంటి తన యొక్క సేవకులతోనే వాళ్ళ పిల్లలతో మూవ్ అయ్యేవాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే, భగవంతుడికి ఎవరైతే సంపూర్ణ శరణాగతి అంటే తన టైం మొత్తం భగవంతుడికి ఇస్తా ఉంటారు. ఆ సేవకుడు మొత్తం. తన పర్సనల్ అంటే ఏముండదిగ. తన పర్సనల్ అంటే ఫ్యామిలీని రాజుగారు 100% కేర్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ పోషణ గాని, వాళ్ళ ప్రతీది ఒకటి ఇంకా.
వాళ్ళ రక్షణ గాని ఎవ్రీథింగ్. అలానే కర్దమ ముని భగవంతుడికి సంపూర్ణ శరణాగత భక్తుడు. కాబట్టి అటువంటి శరణాగత భక్తుడికి కర్దమ ముని యొక్క పేరెంట్స్ కేర్ తీసుకోలే ఆయనని. భగవంతుడే కేర్ తీసుకోవడం జరిగింది. భగవద్ ఆదేశానుసారం ఎవరు కేర్ తీసుకుంటున్నారు? బ్రహ్మ కేర్ తీసుకుంటున్నాడు. తర్వాత మిగతా ఈ భూమండల అధిపతి అయిన మనువు కేర్ తీసుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిల్లల యొక్క వాళ్ళ సంతానం యొక్క కళ్యాణం గురించి స్వయంగా బ్రహ్మ వచ్చి ఆదేశం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలా, మనం కూడా భగవంతుడికి శరణాగత భక్తులమైనప్పుడు స్వయంగా ఇక్కడ భగవంతుడు ఒక్కసారి ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఆదేశాన్ని ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారు? ఆదేశ పాలన ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ అథారిటీ. ఈ ఈ బ్రహ్మాండంలో నెక్స్ట్ భగవంతుడి తర్వాత అంత గొప్ప అథారిటీ అంటే ఎవరు? హూ ఇస్ ద నెక్స్ట్ అథారిటీ ఆఫ్టర్ బ్రహ్మ. ద లార్డ్? బ్రహ్మ. Brahma is the authority. But he is taking care. పర్సనల్ టేకింగ్ కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన వచ్చి ఏమన్నారు? నీ యొక్క కుమార్తెలను ఫలానా వరులను తీసుకొచ్చాను, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. ఇమ్మీడియట్ గా కర్దముని బ్రహ్మని తన యొక్క అథారిటీ లాగా భావించారని ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మనకు మైత్రేయముని విదురుడితో చర్చిస్తున్నాడు. మైత్రేయుడు పలికెను, విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు. ఇక్కడ విశ్వ సృష్టికర్త అని డైరెక్ట్ బ్రహ్మదేవుని చెప్పారు, కానీ రియల్ సృష్టికర్త ఇస్ ద విష్ణు, కృష్ణ. కానీ ఇక్కడ ప్రతిసారి ఇంకా ఆ భగవంతుడు బ్రహ్మదేవుడికి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్ ఇచ్చారన్నట్టు. ఎస్, ఈ సృష్టిని ఈ విధంగా రచన కావించాడు. అందు గురించి ఏమంటారు? విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుడు హంస అనియు తెలియబడినాడు. ఆ విధంగా కర్దమ దేవహుతులతో పలికి తన హంస వాహనంపై సనకాదులు నారదునితో కలిసి ముల్లోకములకు పైనున్న స్థానమునకు మరలిపోయిను. బ్రహ్మదేవుడి యొక్క స్థానం టాప్ మోస్ట్ లోకం. 14 లోకాలని అధోలోకము, మర్త్యలోకము, ఊర్ధ్వలోకాలు అంటారు. ముల్లోకాలని దాన్ని అంటారు. 14 లోకాలు డివైడెడ్ ఇంటూ 3. అధోలోకాలు అంటే భూలోకానికి కింద ఉన్నవి, మర్త్యలోకం భూలోకము, దాని భువర్లోక, ఇవి మర్త్యలోకాలు. దాని తర్వాత పైన ఉన్నవి స్వర్గలోక, మహార్లోక, జనలోక, తపోలోక. ఇంకా దానిపైన బ్రహ్మదేవుడి యొక్క లోకం, ఆ లోకానికి వెళ్ళిపోయారని చెప్పడం జరుగుతుంది. భాష్యం, హంసేన యానేన అను పద సమూహం ఇచ్చడం ప్రధానమైంది. అంతరిక్షమున బ్రహ్మదేవుడు ప్రయాణించు విమానం హంసయానము, హంసను బోలియుండును. ప్రతి దాని సారమును గ్రహించగలడు కనుకనే బ్రహ్మదేవుడు హంస అనియు తెలియబడినాడు. అతని వాసము త్రిధామ పరమం అని పిలువబడును. విశ్వమందు ఉన్నత లోకములు, మధ్యలోకములు, అధోలోకములనడి ముల్లోకములు కలవు. కాని బ్రహ్మదేవుని ఆవాసము ఉన్నత లోకమగు సిద్ధలోకము కన్నను పైన కలదు. సనకాది మునులు నారదుడు వివాహము చేసుకొనబోనందున వారిని ఊడి అతడు తన లోకమునకు మరలెను. అతని వెంట వచ్చి ఉన్నట్టి మరీచి, అత్రి వంటి మునులు మాత్రము కర్దమ ముని కుమార్తెలను వివాహమాడనున్నందున అచ్చటనే ఉండిపోయింది. సనత్ కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, నారదుడు మాత్రం అతనితో పాటుగా హంసయానమున మరలిపోయిరి. వారు నైష్ఠిక బ్రహ్మచారులు. అస్ఖలిత బ్రహ్మచారులనే నైష్ఠిక బ్రహ్మచారులందు తమ సోదరుల మరీచాది ఋషుల వివాహము గాంచబోనందున వారు తండ్రితో పాటు మరలిపోయేది. సో ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి హంసతో కూడా పోలుస్తా ఉన్నారు. ఆయన విశ్వ సృష్టికర్త. హంస యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సృష్టిలో కూడా 2 రకాల జీవులు, అంటే కలర్ తెల్లగానే ఉంటది.
హంసది కలర్ తెల్లగానే ఉంటుంది. తర్వాత బాత్ అనుకోండి, కొంగ అనుకోండి, వాటిది గూడా కలర్ తెల్లగానే ఉంటుంది. హంసకు, ఈ బాతు గూడా నీళ్ళలోనే ఉంటది గదా! తేడా ఏంటి? బాతు ఆ మురికిని తింటా ఉంటుంది. హంస కేవలము నీళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఆ పాలు, నీళ్లు మిక్స్ అయ్యి ఉంటే గూడా కేవలం పాలను గ్రహించి నీళ్ళని వదిలిపెడతా ఉంటుందండి. ఇది భౌతిక ప్రపంచంలో మిక్సింగ్ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో నో మిక్సింగ్. ఓన్లీ శుద్ధ సత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ త్రిగుణాలతో కూడుకుంటుంది. ఒకసారి అంటే మనం గూడా మన మైండ్‌ని గూడా ఆ విధంగా హంస లాగా మనం తయారు జేయాలి. కానీ ప్రతి ఒక్కరి మానసిక స్థితి మిక్సింగ్ లాగా ఆహ్, మిక్సింగ్ ఉన్న దాంట్లో మనము పాలని స్వీకరించే స్థితిలో మనం లేము. ఏది జూసినా గూడా సో, మంచి చెడు మిక్స్ అయ్యి ఉంటుంది. దాంట్లో మనం మాట్లాడినా, మన చేతల్లో గాని, ప్రతి దాంట్లో గూడా. కానీ మన స్థితి ఎలా ఉందంటే, చెడుని ఫాస్ట్‌గా గ్రహిస్తున్నాము. మంచిని మనము దాంట్లోంచి గ్రహించలేకపోతున్నాము. కానీ బ్రహ్మదేవుడు కేవలము ఆయన డిక్షనరీలో, ఆయన హిస్టరీలో చెడు అనేది ఉండదు. కేవలం మంచి అనేది ఉంటుంది హంసలాగా. కాబట్టి ఆయన్ని హంసతో పోల్చారు. మరి దానికి ఆ చెడుని మనం గ్రహించకుండా ఉండాలి అంటే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు పూర్వము ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ప్యాషన్ ఉంటుంది. ఏంటంటే ఆ ప్యాషను విచిత్రమైనటువంటి జంతువులను ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా కొత్త జంతువు ఉంది అంటే పక్షి గాని, జంతువు గాని తన యొక్క జంతువు ప్రదర్శనశాల అనుకోండి, పక్షులది. దాంట్లో పెంచుకోవడమే ఆయనకు అలవాటు. ఎంతైనా రెమ్యునరేషన్ ఇచ్చి దాన్ని కొని పెంచుతా ఉంటాడు. ఒకసారి ఒకతను 2 తలల హంసను తీసుకొస్తాడు. అది ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అరే! 2 తలల హంస. సో, ఆయన అనుకుంటాడు హంస అంటే జనరల్‌గా చాలా పవిత్రంగా ఉంటుంది. పాలు, నీళ్లు కలిపిన కేవలం పాలను తీసుకుంటుంది. నీళ్ళను తీసుకోదనే ఉద్దేశ్యంతో హంసని చాలా డబ్బులిచ్చి కొనుక్కుంటాడు. కానీ తన యొక్క గార్డెన్‌లో హంసను వదిలేస్తే అది ఆ మురికి కొలనులోకెళ్ళి ఏదైతే బాతులు, కొంగలు గదా! మురికిని తీసుకుంటూ వెళ్ళి మురికి కొలనులో నీళ్ళు తాగుతా ఉంటది. అది చూసి వాళ్ళ సెక్రటరీ చెప్తే రాజుగారికి చాలా బాధనిపిస్తుంది. అరే! ఇదేంటి హంసని కొన్నాము కానీ హంస తన యొక్క హంస గుణాన్ని వదిలేసి అది మురికిని తినే పక్షుల్లాగా ప్రవర్తిస్తుందేంటి అని బాధనిపిచ్చి డిక్లేర్ జేస్తాడు. నా హంసగా ఎవరైనా మారిస్తే వాళ్లకు ఇన్ని బంగారు నాణాలు ఇస్తానని జెప్పేసి. ఒకవేళ మార్చకపోతే వాళ్లకు మృత్యుదండన. ఎవరు రాదు. మృత్యుదండన ఎవరు? ప్రయత్నం జేస్తారు. కానీ అది డబ్బులు తీసుకొని మార్చలేకపోతే మాత్రం మృత్యుదండన ఎదుర్కోవాలి. లాస్ట్‌కు ఫైనల్ ఇంకా డబ్బులు పెంచుతారు. ఇంత కాకపోతే ఇంకా ఇస్తానని. అప్పుడు ఒకతనొస్తాడు. రాజా నాకు నెల రోజులు టైమ్ ఇవ్వండి. నీ 2 తలల హంసని 2 గూడా ఒకే విధంగా ఆ 2 తలల గొప్పతనం ఏంటంటే ఒక తలతో పాలు తాగుతుంది. ఇంకో తలతో మురికి నీటిని తాగుతుంది. అది చాలా రాజుకు బాధగా ఉంది. ఆయన అంటాడు లేదు రాజా ఈ 2 తలలతో గూడా నేను పాలే తాగిస్తాను. కండిషన్ తెలుసు గదా! డబ్బు అడిగినంత ఇస్తాను. కానీ నువ్వు అడిగిన సమయానికల్లా దాన్ని మార్చకపోతే నీ తల తెగుతుంది. ఓకే రాజా నాకు ఇబ్బంది లేదంట. సరే అని జెప్పేసి కాకపోతే నాకు ఫ్రీడమ్ ఇవ్వాలా? ఆ యొక్క హంసని మార్చడంలో నేను నా సొంత పద్ధతిని యూజ్ జేస్తాను. దాంట్లో ఎవరు గూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఓకే. నీకు ఫుల్ స్వతంత్రం ఇస్తాను. ఆయనేం జేస్తాడింకా ఆ 1 మంత్ ఆయనకు ఉండడానికి అకామిడేషను, భోజనానికి వసతులన్నీ కల్పిస్తారు. సో, ఎక్కడైతే ఆ రాజుగారి పక్షులు తిరిగే పార్క్ ఉంది, కొలనుంది అక్కడ హంసని వదిలేస్తాడు. మనంగా తాడు గట్టి వదిలేస్తాడన్నమాట.
తాడు కడతాడు. తన దగ్గర పెట్టుకుంటాడు ఆ తాడుని. ఎట్లయితే మనం పూర్వకాలం పల్లెటూర్లలో కొత్తది స్పెషల్‌గా కోడ్లు కొనుక్కొస్తే కోడి కాలుకు తాడు కట్టి పెట్టేస్తారు. వాళ్ళ ఇంటి ఏరియాని ఒక 4, 5 రోజులు, వారం రోజులు ఆ తాడు వదిలేస్తే అది ఎక్కడికి ఎగిరిపోతుంది. అలానే ఈ హంస. దాన్ని వదిలేయంగానే మురికి కొలంలోకెళ్తుందది. అప్పుడు ఆయనేం చేస్తాడంటే సన్నంది ఒకటి కట్టె పెట్టుకుంటాడు. ఎప్పుడైతే మురికి నీరు తాగుతుందో పొడుగాడిది టక్ 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 దాని తల మీద కొడతా ఉంటాడు. అప్పుడది ఆ బాధ భరించలేక బయటకొస్తది. బయట రాగానే పాలుంటాయి. అక్కడ దాహమేస్తుంది దానికి. ఇంగక్కడ దెబ్బలు తినేదానికంటే ఇక్కడొచ్చి దాంట్లోంచి దాని దగ్గర కల ఉంది. పాలు, నీళ్ళని వేరు చేసేది. కానీ ఆ కళని దాని లోపల ఉన్నటువంటి కళను ఉపయోగించట్లేదు. ఎందుకులే ఆ ప్రోగ్రామ్ ఆన్ జేయటం. హాయిగా నీళ్ళు దొరుకుతున్నాయి గదా! సెపరేట్ వేరుపడ్డ నీళ్ళు. అది తాగితే సరిపోతుందని దానికలవాటు. ఒకే తలతో పాలు తాగుతది. ఇంకో తలతో మురికి నీరు తాగడానికి వెళ్తుంది. అప్పుడు ఆ ఏ తలతో అయితే మురికి నీరు తాగుతుందో ఆ తల మీద కొడుతున్నాడు. అప్పుడదొచ్చి ఈ పాలు తాగుతున్న తలతో పాటు అది గూడా కొంచెం పాలు తాగుతుంది. మళ్ళీ కొంచెంసేపయితే మళ్ళీ వెళ్తుంది. అలా 1, 2 నెల రోజులు అలా ట్రైనింగ్ ఇవ్వగానే 30వ రోజు వదిలిపెట్టినా గూడా మురికి నీరు దగ్గరికెళ్ళట్లేదంట. ఇంకా ఆ పాలు తాగే తలతో పాటు ఇది గూడా రోజు ఏం చేస్తుంది? రెండవ తల గూడా మురికి నీటిని తాగటం అనేది మానేసింది. దీంట్లో టేస్ట్ వచ్చేసింది. ఇక పాలని. ఇక్కడే ఆ నీటిని వదిలేస్తుంది. 2 తలలు గూడా పాలనే తాగుతా ఉన్నాయి. అంటే ఎన్ని రోజులు పట్టింది దానికి? 30 రోజుల ప్రత్యక్ష పర్యవేక్షణ. అది గూడా ఎలాంటిది? కర్ర పట్టుకొని. ఎందుకంటే ఆ కర్రకు మాత్రమే ఆ తల సెట్ రైట్ అయిందంట. దాని తర్వాత రాజుగారి ఆస్థానంలో తీసుకెళ్తారు. అప్పుడు రాజుగారిని అక్కడికి పిలుస్తారు. రాజా చూడండి ఇప్పుడని. అప్పుడు తాడొదిలేసింది. ఒక దాంట్లో పాలు పెట్టారు. ఇంకా మురికి కొలనుంది. ఆ మురికి కొలను సైడ్ గూడా వెళ్ళట్లేదు. హ్యాపీగా పాలు తాగేసి 2 తలలతో తిరుగుతా ఉందండి. అప్పుడు రాజుగారు అడిగారు, "ఎలా చేశావు ఇదంటే?" ఇలా నెల రోజులు రాత్రింబవళ్ళు దాంతోనే ఉన్నాను నేను. ఎంతో కఠోర పరిశ్రమ తర్వాత అది కంప్లీట్‌గా ఆ మురికి నీటి కొలను సైడ్ గూడా వెళ్ళట్లేదు. కంప్లీట్‌గా పాలు తాగుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, మనం గూడా బ్రహ్మ యొక్క వంశం నుంచే బ్రహ్మ సృష్టిలో మనం భాగం. కానీ మనం ఈ భౌతిక ప్రపంచంలో మనకు గూడా మన యొక్క బుర్ర కేవలము పాలు తాగాల్సినటువంటి బుర్ర. కానీ ఈ మురికిని ఎందుకంటే త్రిగుణాలతో కూడుకున్నటువంటి పాంచభౌతిక దేహం తీసుకోగానే ఇది 2 తలలుగా విడిపోయింది. ఒకటి చెడు, ఇంకోటి మంచి. కొన్ని సందర్భాల్లో మంచిని తీసుకుంటుంది. మాక్సిమం సందర్భాల్లో చెడుని ఎక్కువ ఇష్టపడతా ఉంది. అంటే చెడుని గ్రహిస్తుంది, చెడునే విసర్జిస్తుంది. నోటి ద్వారా, చెవుల ద్వారా చెడుని గ్రహిస్తుంది. ఇతరులు చెప్పే మాట చెడు. వేరే వాళ్ళ గురించి చెడు చెప్తుంటే ఆహా! అని జెప్పేసి అంటే తందాన అన్నట్టుగా విని దానికి వంతు పాడుతా ఉంటది. ఇది గూడా చాలా డేంజర్ ఉంటుంది. అంటే మనం ఇతరుల గురించి మనకు తెలియకుండా ఒకవేళ చెడు మాట్లాడితే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. బ్రహ్మని హంసతో ఈ ఋషులందరూ గూడా అటువంటి హంస యొక్క వంశం వాళ్ళది. కాబట్టి కర్దమముని యొక్క కూతుర్లు గూడా స్వయం భగవంతుడి యొక్క వరప్రసాద కుమార్తెలు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని భగవత్ వరప్రసాద భగవంతుడి యొక్క శుద్ధ సేవ చేయడానికి వచ్చినటువంటి 9 మంది ఋషులకు మాత్రమే ఇవ్వమని చెప్పాడు. అదే దేవహూతి చక్రవర్తి కూతురు. మరి ఆమె తన లెవెల్‌కు తగ్గట్టు అట్‌లీస్ట్ మా నాన్న దగ్గర సామంతరాజుల కూతుర్లకన్నా ఇస్తానని జెప్పేసి అనుకోలేదామె. మరి ఈ ఋషులు అరణ్యాల్లో ఉంటారు ఆశ్రమాల్లో. వాళ్ళకెందుకు ఇవ్వటము? నా కూతురుని మంచి చక్రవర్తి పిల్లలకిస్తే వాళ్ళు సుఖాలను, భోగాలను అనుభవిస్తారు అని జెప్పేసి ఆ యొక్క దేవహూతి అనుకోవచ్చు గదా!
ఒక సబ్జెక్ట్ పాస్ అయితే అయ్యిండ్రు. కానీ ఇంప్రూవ్‌మెంట్ కావాలా. ఇంప్రూవ్‌మెంట్ కావాలని తల్లిదండ్రులు కోరుకుంటే కాదు. ఎవరు కోరుకుంటే ఇంప్రూవ్‌మెంట్ వస్తది? మార్కులు. ఒక సబ్జెక్ట్ తక్కువ మార్కులొచ్చినాయి. తల్లిదండ్రులు అనుకుంటే అయ్యో! మా వాడికి పర్సెంటేజ్ పెరగాలని కోరిక ఉంటది. కానీ ఆ కోరిక ఇంకెవరికుండాలి? కదా! ఇంప్రూవ్ చేసుకోవాలా వద్దా అనేది. వాడికి ఇష్టం లేకపోతే ఇంకా తగ్గుతాయి మార్కులు. తగ్గినప్పుడు అన్నీ ఉంటుంది. కదా! సో, ఇక్కడ భక్తి విషయంలో గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లైఫ్‌లో మనం ఒక స్టేజ్‌లో ఉన్నాము. అక్కడి నుంచి పెరగాలా? లేకంటే తగ్గాలనేది మన చేతుల్లో ఉంది. ఈ లైఫ్‌లో మనం ఆల్రెడీ పాస్ట్ లైఫ్ చేసిన మంచి చెడు కర్మను అనుభవిస్తూ భక్తిమయ జీవితాన్ని భగవంతుడు ప్రొటెక్ట్ చేశాడు కాబట్టి దాన్ని ముందుకెళ్ళాల. సో, బ్రహ్మదేవుడు చెప్పాడు. పాటిస్తారా లేదా అనేది మీ ఇష్టం. వీళ్ళు ఇంత ఉత్తమమైనటువంటి వీళ్ళు ఆ! మీ యొక్క కుమార్తెలకు తగినటువంటి వీళ్ళు వరులని చెప్పేసి ఎళ్లారు ఆయన. సో, అప్పుడు డిసిషన్ ఎవరు తీసుకోవాలా? భార్యాభర్తలు కలిసి తీసుకోవాలా? కర్దమ ముని ఆయన ముని ఋషి కాబట్టి ఆయన ఇయ్యాలనుకున్నాడు. కానీ దేవహూతి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దేవహూతి వాళ్ళ నాన్న ఏమన్నా యోగియా? ఋషి ఆయనెవరైనా? ఆయన రాజు గురు పొజిషన్ ఆ? చక్రవర్తి. చక్రవర్తి రాజు. ఓన్లీ రాజేనా ఆయన? ఆయన పొజిషన్ ఏంటి? రాజ ఋషి ఆయన. ఆయన గూడా వీళ్ళకే ఈక్వలే ఆయన గూడా. అడిషనల్ పోస్ట్ చక్రవర్తి. ఆయన గూడా గొప్ప భక్తుడాయన. కానీ కూతుర్ని చాలా లాడలలాగా చూశాడు. కానీ ఇక్కడికొచ్చి తపస్వినిలాగా మారిపోయింది. మరి ఆమెకు అబ్బా! ఇదంతా కష్టం ఉంది. ఈ తపస్సు మనం గూడా మొన్న యాత్రకు పోయొచ్చినాము. భక్తి అంటే చాలా కష్టం ఉంది. అమ్మో! నా కూతురు ఇంత కష్టాలు పడలేదబ్బా! డివోటీకిస్తే మన గురువుగారిని చూస్తలేమా? జబర్దస్తి పిల్లల్ని లేపుతారు. మాతాజీని లేపుతారు. ఆయనేదో జేసుకోవాలి గానీ మాతాజీ పిల్లల్ని ఎందుకు లేపాలా? వాళ్ళు పడుకోనియాల పాపం. ఆ! అమ్మో! నా కూతుర్ని, నా కొడుకుని మాత్రం భక్తులకిస్తే వాళ్ళు గూడా గురువుగారిలాగానే ఆ! జబర్దస్తిగా లేపుతారు. నా కూతురు ఇంక మళ్ళీ కష్టమైపోతది అని మనం అనుకున్నామనుకోండి. ఇగ మనం మరి శాస్త్రాన్ని పాటించిన వాళ్ళం అవుతామా కాదని? అంటే నేను చెప్పేది చాలా మందున్నారట్లా. ఆరంభ శూరత్వం పాటించి పాపం చాలా మంది భక్తి అనేది అసలు వాళ్ళ పేరు గూడా లేకుండా చాలా అబ్బా! ఇన్ని రోజులు నరకం అనుభవించినమబ్బా! అంటే ప్రాపర్ గైడ్‌లైన్స్ సాధు శాస్త్ర గురు లేకుండా నిన్న ఒక గురువుగారి దాంట్లో వింటా ఉన్నాను. అది. ఓ ప్రభుజీ ప్రశ్న అడిగిండు. గురువుగారికి ఇలానే భాగవత్ ప్రవచనంలో. గురూజీ, గురూజీ ఏం ప్రశ్న అది? గురూజీ వైష్ణవులు ఎంతోమంది భక్తుల్ని తీసుకొస్తారు. గురువుకి అప్పజెప్తారు. తర్వాత ఆళ్ళందరూ గురువుగారిని గాదు అనుసరించాల్సింది శాస్త్రాన్ని గాదు. తనను పాటించమని జెప్తా ఉంటారు. సో, ఒక గ్రూపిజం లాగా తయారు చేసుకొని, ఇంగా ఆ గ్రూప్‌ని నడిపిస్తా ఉంటారు. తన ఇష్టానుసారం నడిపిస్తా ఉంటారు. సపోజ్ ఆ గురువుగారు ఫాల్ డౌన్ అయిపోయిందనుకో, అప్పుడు ఆళ్ళ పరిస్థితి ఏంది? ఆళ్ళు గూడా ఫాల్ డౌన్ అయితారు. ఎందుకు? ఆయన ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇవ్వలే కాబట్టి. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం ఎవరిని పాటించాలా? శాస్త్రంలో ఉన్నది మనకు చెప్తుండా లేదా? శాస్త్రంలో ఉన్నది అనుసరిస్తుండా లేదా? శాస్త్రాన్ని ఎవరు బోధించారు? ఆచార్యులు. ఈ శాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? భగవంతుడి ద్వారా. నన్ను నమ్ముకున్న వాళ్ళని భగవంతుడు కనెక్ట్ చేస్తుండా లేదా? భగవంతుడి యొక్క ఉత్తమ భక్తులకు కనెక్ట్ చేస్తుండా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అలా కనెక్ట్ చేయకపోతే ఆయనతో పాటు మనం గూడా హరే కృష్ణ అయిపోతాం. కాబట్టి దయచేసి మనం గూడా భక్తిమయ జీవితం ప్రారంభించాం. మనం చేయవలసింది మన పరంపరలో ఉత్తమ ఆచార్యులున్నారు. జగద్గురు ప్రభుపాదుల వారు. వారి గురువుగారు, వారి గురువుగారు, ప్రభుపాదుల వారి శిష్యులు ఉత్తమ భక్తులు వాళ్ళంతా గూడా. సో, మన అదృష్టము మనం అటువంటి ఉత్తమ భక్తుల యొక్క పాద పద్మాల యొక్క చరణ రేణు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నాకిక్కడ అర్హతనే లేదు. కేవలము ప్రభుపాద అండ్ శ్రీపాద్ మహారాజ్ స్పెషల్ కృప వల్ల ఈ సోఫాలో కూర్చుండి భాగవతం బోధించడానికి. యూ డోంట్ స్టిక్ ఆన్ టు మీ. నేను చెప్పే వచనాలు ప్రభుపాదుల వారి యొక్క కృప
ప్రభుపాదుల వారి యొక్క మనం ఏమనుకుంటే స్పెషల్ మెర్సీ అని మనం అనుకోవాలి. జస్ట్ ఎట్లయితే మీరు మీ ఇళ్లలో కూర్చుండి వాయిస్ వింటున్నారంటే, ఆ వాయిస్ దయచేసి గుర్తుపెట్టుకొని ఈ వచనాలు ప్రతి అక్షరం ప్రభుపాద రాసినటువంటి వేదవ్యాసుల వారి రచనకు తాత్పర్య భాష్యాలు. అర్థమైందా? దాన్ని మాత్రమే గ్రహించండి. ప్రతి ఇన్‌స్ట్రక్షన్ బ్రహ్మదేవుడి ఇన్‌స్ట్రక్షన్‌గా భావించండి. ఆచార్యుడు కర్దమముని ఇన్‌స్ట్రక్షన్‌గా భావించండి. మైత్రేయముని ఇన్‌స్ట్రక్షన్‌గా భావించండి. పరంపరలో ప్రభుపాద ఇన్‌స్ట్రక్షన్‌గా భావించండి. భగవద్గీతని మనం కోట్ చేస్తున్నప్పుడు 12.9 సాక్షాత్ కృష్ణుడి యొక్క ఇన్‌స్ట్రక్షన్‌గా భావించి, కృష్ణుడు నాకు డైరెక్ట్ బోధిస్తున్నాడు. నేనిది చెయ్యాలి. ప్రభుపాదుల వారిని ఫారినర్స్ చాలా మంది అన్నారంట. లేదు కృష్ణుడు ఎవరో మాకైతే తెలియదు. మీరే మాకు భగవంతుడు అన్నారు. ప్రభుపాదులు లేదు లేదు అటువంటి తప్పు చేయకండి. నేను కాదు భగవంతుడు. కృష్ణ ఇస్ ద భగవాన్. ఐ యామ్ హిస్ రిప్రజెంటేటివ్. హిస్ సర్వెంట్ అని చెప్తారు. బట్ ద స్టూడెంట్స్ కెన్ గివ్ రెస్పెక్ట్ యాజ్ ఈక్వల్ ద గాడ్. అంటే భగవంతుడికి ఏం రెస్పెక్ట్ చేస్తున్నామో, ఆ భగవంతుడికి భగవద్ దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి ఉత్తమ భక్తుడికి అటువంటి రెస్పెక్ట్ చేయండి. బట్ డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ గాడ్. అర్థమైందా? భగవత్ ప్రతినిధిలాగా రెస్పెక్ట్ చేయండి. ఇది మనకు క్లారిటీ ఉండాలి. లేకుంటే మనం అరే మన గురువుగారే గాడ్, మన గురువుగారు సర్వస్వం కాదు. భగవంతుడి సర్వస్వం. భగవంతుడి శుద్ధ భక్తులు భగవత్ ప్రతినిధుల్లాగా సర్వస్వం భావించాలి. ఇక్కడ ఆ విధంగా మన యొక్క చూడడానికి ఒకటే తల ఉంది. బుద్ధి 2 రకాలుగా ఉంది. ఒక చెడుని 90% గ్రహించే బుద్ధి ఒకటుంది. 10% గ్రహించే బుద్ధి ఒకటుంది. ఆ 90% ని కూడా మంచి అంటే భగవద్భక్తిని గ్రహించే బుద్ధిగా మనము మార్చుకోవాలి. అదర్‌వైజ్ మనకు చాలా నష్టము జరుగుతుంది. ఇలా రెండవ తల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందంటే, మనం గూడా అందుగురించే శుద్ధ భక్తులని, ఆచార్యులని ఏమని టైటిల్ పిలుస్తారు? ఏ టైటిల్‌తో సంబోధిస్తారు? మనం ఇప్పుడు ప్రభుపాదుల వారిని టైటిల్ వాళ్ళకి ఏమనిస్తారు? పరమహంస పరివ్రాజకుడు. పరమహంస పరివ్రాజకాచార్య. పరమహంస, హంసల్లోకెల్లా పరమహంస. ఎందుకు? వాళ్ళు కేవలము మంచి కాదు వాళ్ళు గ్రహించేది. కేవలం భగవంతుడి యొక్క భక్తికి సంబంధం లేనటువంటి 0.0 అసలు 0 అనుకోవచ్చండి. కేవలము భగవత్ సంబంధిత చర్చ, భగవత్ సంబంధం లేనిది వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి పరమహంస పరివ్రాజక ఆచార్యులు. సో కాబట్టి మనం ఇక్కడ ఇతరులది ఏదన్నా చెడు మనకు తెలియకుండా ఆమె మిలానా అని అంటే కూడా మనకి ఎంత ఘోరమైనటువంటి దుస్థితి ఉంటుందంటే ఒకసారి నిజమైన సంఘటన ఒకసారి జరుగుతుందని అది కూడా నేను చెప్పాను. ఇవన్నీ మీరు అంటే అప్పుడప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాలి. బ్రహ్మదేవుని హంస అని ఎందుకు అన్నారు దాని మీదనే. మిగతా అంతా వాళ్ళ కుమార్తెని ఇవ్వటము ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడైతే గంపల్లో పెరుగు ఎలా పెట్టుకొని రావట్లేదు. పూర్వకాలము పల్లెటూర్లలో పెరుగు, పాలు అమ్మడానికి కొరకు ఒక గంపలో పెట్టుకొని పెరుగు కుండ, పాల కుండ తీసుకొని వెళ్ళేవాడు. అలా పాపం తాను ఆ గుడ్డ వేసి తీసుకెళ్తారు. ఆ గుడ్డ కాస్త పక్కకు వెళ్ళిపోయింది. గంపలో పెట్టుకొని అమ్మడానికి వెళ్ళింది. ఒకరు రెగ్యులర్‌గా పాలు, పెరుగు పోసే అతను యజమాని వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆమెకు నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ పెరుగు తెమ్మని చెప్తారు. ఆమె పెరుగు తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళ అతిథి వస్తారు. ఆ అతిథి ఈ పెరుగు తిని మృత్యువాత పడ్డారు. మరి ఆ పెరుగు పెట్టింది వీళ్ళు, చనిపోయింది వాళ్ళు. అప్పుడు ఆ మృత్యు దండన, ఆ మృత్యు కారణం ఎవరు? చిత్రగుప్తుడి దగ్గరకొస్తుంది కేస్. అప్పుడు ఆయనకు అర్థం అవ్వట్లేదు. సో దీనికి ఎవరికి దోషిగా నిర్ణయించారు? దాని వెనక ఇంకా కథ ఉంది. ఏంటంటే ఆ పెరుగులో విషం కలిసింది. ఈయనైతే ఏం కలపలేదు పాపం. కానీ చనిపోయాడు. అంటే ఆమె తీసుకొస్తున్నప్పుడు ఒక గ్రద్ద పాముని పట్టుకొని తీసుకెళ్తుంది తన తల దగ్గర. అది విషపూరితమైనటువంటి పాము.
కరెక్ట్ గా ఆ పాము జారిపోతుంటే కాళ్ళతో గట్టిగా నొక్కిందండి. ఆ తల దగ్గర నొక్కంగానే విషము దాంట్లోంచి కూరలోంచి విషం వచ్చి జారి ఆ పెరుగులో పడిపోయింది. అది విషపూరితమైంది, చనిపోయింది. ఈ లోపల వాళ్ళు పెరుగు వడ్డించారు, చనిపోయారు. కానీ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు అరే అతిథిని పిలిచి చంపేశారు అని చెప్పేసి విషయం తెలియదు, ఏం తెలియదు. పాప ఆయన చాలా అమాయకుడు, పిచ్చిపక్షి. కానీ ఇంటి పక్క వాళ్ళు నింద వేశారు. కావాలనే వాళ్ళు అతిథిని పిలిచి విషం పెట్టి చంపేశారు. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, సో ఇతనికి ఈయన మృత్యువుకు పలానా ఇంట్లో భోజనం అయితే చేశాడు, కానీ ఎవరికి ఆ దోషాన్ని ఇవ్వాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదంటే, దాని మొత్తం మన లాంగ్వేజ్ సీసీ కెమెరా అక్కడ వృత్తాంతం అంతా చూస్తారని. చూస్తే యమధర్మరాజు చెప్తాడు, దాంట్లో పెరుగు అమ్మిన వాళ్ళ దోషం లేదు, ఆ పెరుగు వడ్డించినటువంటి ఆ యజమాని దోషం లేదు, గ్రద్ద దోషం లేదు. గ్రద్ద ఎందుకంటే తన ఆహారం కాబట్టి తీసుకెళ్తుంది. గ్రద్ద దోషం లేదు, పాము కూడా దోషం లేదు. పాము విషపూరితమైంది. దోషం ఉంది ఎవరిదంటే ఇంటి పక్క వాళ్ళు. దాంట్లో నిజానిజాలు తెలియకుండా పాప ఆయన మీద నింద వేసి ప్రచారం చేస్తున్నారు కదా, ఈ దోషాన్ని వాళ్ళకివ్వు, ఈ యొక్క అపరాధాన్ని వాళ్ళకివ్వు, వాళ్ళకు దండనివ్వు అని చెప్పేసి చెప్తాడన్న. కాబట్టి దయచేసి మన బుర్ర రెండు రకాలు. చెడుని ఈజీగా పబ్లిసిటీ చేస్తాం, మంచిని మాత్రం చేయలేము. ఆ దోషాన్ని వాళ్ళకి ఇచ్చారు. మరి అటువంటిది మనం ఇంత మంచి భక్తిమయ జీవితంలో వెళ్తూ అటువంటిది మన క్రెడిట్ లో వేసుకోకండి. దయచేసి మనం పరమహంస కావడానికి మన ప్రయత్నం ఇదంతా కూడా ప్రయాణం. భగవద్గీత, భాగవత శ్రవణ కీర్తనల యొక్క ప్రయాణం. దాని గురించి దాంట్లో మనము బ్రేక్స్ వేసుకోకండి. కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన కూడా సమ్ టైమ్స్ భగవంతుడి సంకల్పం వల్ల లీలలు జరుగుతూ ఉంటాయి, కొన్ని అపరాధాల్లాగా. కానీ బ్రహ్మ అపరాధం చేసేది ఉండదు. ఇప్పుడు బ్రహ్మ విమోచన లీలలో అయినా ఇమ్మీడియట్ గా పొద్దున కూడా నామామృతం వచ్చింది. తన తప్పు ఎప్పుడైనా తెలుస్తుందో ఇంకా అస్సలు ఒక క్షణకాలం కూడా వెయిట్ చేయకుండా వచ్చి ఎవరి పట్లయితే మనం అపరాధం చేశామో ఇమ్మీడియట్ గా వచ్చి నా అపరాధాన్ని మన్నించండి అని ఏ శ్లోకంతో అపరాధాన్ని మన్నించమని వేడుకోవాలా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వెనకంజ వినకూడదు. అది భక్తుల యొక్క గొప్పతనం. తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కవేళ మనది మనం తెలుసుకున్నా పర్వాలేదు, ఇతరులు కూడా మనకు చెప్పొచ్చు, మీ వల్ల ఈ అపరాధం జరిగింది, ఫలానా వాళ్ళ పట్ల మీరు ఇలా చేశారని ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ, నా తప్పిదాన్ని మీరు నాకు తెలియపరిచారు. ఐదర్ ఫిజికల్ గా ఎప్పుడన్నా తారసపడితే ప్రభుజీ సైతే సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి క్షమని, అపరాధాన్ని మన్నించమని వేడుకోవాలంట. ఇది సత్యము, ఇది నియమం. కానీ మనం చేసే దాఖలాలు చాలా తక్కువ. కొంతమంది చేస్తారు, మిగతా వాళ్ళు వాళ్ళ అహంకారము వాళ్ళకి అడ్డొస్తాడు. ఎందుకు చెప్పాలి? మనదేం తప్పు, వాళ్ళది కూడా తప్పు ఉంది కదా. అరే ఫస్ట్ పొద్దున తుకారాం బాబాది లీల చెప్పాం, ఫస్ట్ మనం చెప్పండి. ఆయన అహంకారం ఆయనకు అడ్డొస్తుంది, నీ అహంకారం అడ్డు రాకుండా చూసుకో. నిన్న కూడా లీల చెప్పాను. సేట్ లాలా తన అహంకారాన్ని ఎప్పుడైతే తొలగించి తన యొక్క బిజినెస్ కౌంటర్ పార్ట్ దగ్గర వెళ్ళి విషయం అడిగిందో గురువు దగ్గర ఆయనకు గొప్ప స్థానం దొరికింది. తర్వాత బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పి తన యొక్క మిగతా కుమారులను తీసుకొని తన లోకానికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ లో, ఓ విదురా, బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపితుడైన కర్దముని అతడు నిష్క్రమించిన పిదప తనకు చెప్పినట్లుగా 9 మంది కుమార్తెలను ప్రజాపతులకు 9 మంది ఋషులకు వసగెను. ముందు కాలము అంటే ఆచార్యుడు ఎప్పుడు కూడా ఏదైతే బోధిస్తారో ఆ బోధన కన్నా ముందు ఆచరించి బోధిస్తాడు. బ్రహ్మని తన గురువులాగా, బ్రహ్మ యొక్క ఆదేశం భగవత్ ఆదేశంగా భావించి ఇమ్మీడియట్ గా ఆయన ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా తన కుమార్తెలను క్వాలిఫైడ్ బ్రాహ్మణుడు ఋషులకిచ్చి కళ్యాణం జరిపించాడు. నెక్స్ట్ శ్లోక. కర్దముడు తన కుమార్తె యగు కలను మరీచికి ఇంకొక కూతురగు అనసూయను అత్రికి వసగను.
శ్రద్ధను అంగీరునికి, ఆవిర్భువను పులస్యునికి, గతిని పులహునికి, సాధ్వియము క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిష్ఠునికి అతడు సమర్పించను. వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవత్ లీలకు సంబంధించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క ఏదో ఒక అవతార లీలలో పాల్గొనబోతున్న వాళ్ళు. ఇక్కడ జరిగినప్పుడు పాల్గొనలేదు. ఫ్యూచర్ లో వాళ్ళందరూ కూడా భగవంతుడి వివిధ అవతారాల యొక్క లీలల్లో వాళ్ళు పాలు పంచుకోబోతున్నారు. అంత గొప్ప అల్లుళ్ళు ఆయనకు రావడం జరిగింది. తన కూతుర్ల యొక్క మహద్భాగ్యంగా భావించడం జరిగింది. కాబట్టి మనకు ఆచార్యులు ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో, అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ ఇవ్వటం కాదు, మన కూతురు మన కొడుకైతే కొడుకు కూడా వాళ్ళు ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో, భగవద్ భక్తియుక్త సేవలో ఆచార్యుల అడుగు జాడల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ శ్లోకం. అతడు శాంతిని అతరుణ కొసగెను, యజ్ఞ కర్మలన్నీను ఆ శాంతి కారణంలోనే చక్కగా నిర్వహింపబడును. ఆ విధంగా కర్దముడు విప్రశ్రేష్ఠులందరికీ వివాహం చేసి భార్యలతో పాటుగా వారిని పోషించిన. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి, అది ఆనవాయితీగా ఉండేది. సో అల్లుళ్ళు కూతుర్లు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని పోషించేవాళ్ళు రెస్పెక్ట్ గా. తర్వాత ఆ విధంగా వివాహమైన పిమ్మట ఋషులు కర్దము నుండి సెలవు గైకొని ఆనందంతో తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో ఒకరోజు అల్లుడిని కూతుర్ని పెట్టుకోవడమే చాలా గొప్ప. తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తూ ఉంటారు. వాళ్ళ సెటిల్. వీళ్ళు కూడా ఉండలేరు. కానీ పూర్వకాలము వాళ్ళందరూ కూడా కూతుర్లు అంటే ప్రతి కూతురు ఇష్టమే ఉంటుంది. అల్లుడు ఉంటే అన్ని రిచువల్స్, ఫార్మాలిటీస్ పాటించాలని అనుకుంటా ఉంటారు. అది ఆ భగవంతుడే వాళ్ళకి ఆ స్థానాన్ని ఇచ్చారు. అల్లుడిని ఆ విధంగా ఎవరైతే రెస్పెక్ట్ గా చూస్తారో భగవంతుడు వాళ్ళకు స్పెషల్ కృప. చూడండి, కర్దముని పెట్టుకున్నాడు కొన్ని రోజులు. తర్వాత ఎక్కువ రోజులు ఉండరు, పర్మనెంట్గా ఉండరు, పర్మనెంట్ ఉండొద్దు కూడా. తర్వాత వాళ్ళ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళారు. ఆశ్రమాలకు వెళ్ళారు. వాళ్ళ ఇళ్ళకని చెప్పలేదు చూడండి. అదేవిధంగా మనం కూడా గృహస్థ ఆశ్రమం, మన ఇంటిని కూడా ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి. అత్తగారింటికి వెళ్ళినా అక్కడ కూడా కర్దముని ఆశ్రమం. అందుకొచ్చే మా అదృష్టము, మాకు నిజంగానే ఆశ్రమం లాగానే ఉండే, పెద్ద భవంతి లేకుండా. మా పెళ్లికి ముందు జగన్నాథుడి యొక్క ఆశ్రమం లాగా ఉండే, అక్కడ జగన్నాథ్ టెంపుల్ లాగా. సో ఆ టెంపుల్ మీరు ఎప్పుడన్నా అవకాశం వస్తే చూద్దాం. అట్లా జగన్నాథుడి ముందు ఎంగేజ్మెంట్ జరిగింది. స్వయం జగన్నాథుడి ముందు బట్టలు పెట్టడం అవన్నీ కూడా. సో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సింపుల్ గా, పెద్ద ఆర్భాటాలు ఏం లేవు. ఆశ్రమంలో ఎలా జరుగుతుంది అలానే సింపుల్ విధంగా జగన్నాథుడి సమక్షంలో, జగన్నాథుడు సాక్షిగా. సో జగన్నాథుడే పెళ్లి పెద్దగా ఆయన దగ్గర పెట్టిన బట్టలు పెట్టడం జరిగింది. సో ఆయన యొక్క కృప ప్రతిదీ కూడా, ఈవెన్ ఎంగేజ్మెంట్ జగన్నాథుడి కృప, ఈవెన్ మ్యారేజ్ సెటిల్ అయింది గోపీనాథుడి కృప. గోపీనాథుడి సమక్షంలో మ్యారేజ్ చర్చకు వచ్చింది. ఒక ఉత్తమ భక్తురాలు ఇప్పుడు గోలోకంలో ఉండొచ్చు తను. సో అది కూడా జన్మాష్టమి నెక్స్ట్ డే సంప్రదింపులు, కళ్యాణ సంప్రదింపులు. గోపీనాథ్ ఆయన తర్వాత ఉత్తమ భక్తుడు మారపల్లి మహారాజ్ గారి యొక్క శాంక్షన్, అప్రూవల్, సెకండ్ టెంపుల్ అధ్యక్షుడు, అప్పుడు నా శిక్షా గురువులాగా ఉండే ఆయన యొక్క ఆదేశానుసారం, ఆయన యొక్క ఆశీస్సులతో మహారాజ్ గారు అటు సెకండ్ టెంపుల్ ఇద్దరు గురువుల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఫిక్స్ అయి ముందుకెళ్ళి ఫైనల్ గా జగన్నాథుడి యొక్క పర్సనల్ సాంగ్ అంటే పర్సనల్ అధ్యక్షతన ఎంగేజ్మెంట్, కళ్యాణం అయితే భగవంతుడి యొక్క కృప హరినామ సంకీర్తన ద్వారా. అక్కడ కూడా నాకు చాలా ఆనందదాయకమైనటువంటిది ఏంటంటే, ప్రభుపాదుల వారి యొక్క గొప్ప శిష్యుడు, ఈ రోజు కూడా అకుంఠిత దీక్షతో సేవ చేస్తున్నటువంటి హిస్ గ్రేస్ ఆనందమయ ప్రభుజీ, అంటే అంత ఉత్తమ భక్తుడి యొక్క పర్సనల్ పర్యవేక్షణలో, అంటే ఆయన యొక్క ప్రెజెన్స్ లో కళ్యాణం జరిగింది. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తనలో. అంటే మనం ఈ రోజు 22 ఏళ్ల కింద ఏం జరిగింది అనేది చూస్తే
ఈరోజు మీ ముందు కూర్చుండి ఈ విధంగా 2 వాక్యాలు ఆ భగవంతుడి గురించి మాట్లాడుతున్నానంటే, జీవితం ఎలా పెళ్లితో కళ్యాణం కంటే ముందు భగవంతుడు ఏ విధంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చాడు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఉత్తమ భక్తుల యొక్క భగవత్ ప్రెజెన్స్‌తో జరిగింది. సో, మనం గూడా ఆ విధంగా ప్లాన్ జేసుకుంటే మన జీవితం అయిపోయింది. 52+ ఇంకేంది భగవంతుని హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్పెషల్లీ 52+లో నా యొక్క క్యారియర్ కరెక్ట్‌గా చెప్తే 26 ఇయర్స్ మెటీరియల్ లైఫ్, 26 ఇయర్స్ స్పిరిచ్యువల్ లైఫ్. 98లో నేను ఎంటర్ అయ్యాను. 1972 డేట్ ఆఫ్ బర్త్. 26 ఇయర్స్ ఫుల్ మెటీరియల్ లైఫ్. భౌతిక జీవితాన్ని ఎంత అనుభవించాలో అనుభవించాను. ఒక్కసారి అక్కడి నుంచి యూ టర్న్ తీసుకున్నదంటే ఇప్పటికి కరెక్ట్‌గా నాకు గుర్తుంది. ఇది 24 అంటే ఎన్ని ఇయర్స్ అయితుంది? 98, 26 ఇయర్స్ అయితుంది. హాఫ్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు నా జీవితంలో హాఫ్ మెటీరియల్ గడిపాను. హాఫ్ స్పిరిచ్యువల్. ఇంకా ముందు ముందు భగవంతుడు ఎంత నాకు ఆయుష్ ఇస్తే అది ప్లస్ అవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరూ గూడా ఆ విధంగా ప్లాన్ జేసుకోవాలని కోరుతూ భాగవతాన్ని ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की